ఆహార పదార్థాలు అవి జీర్ణం కావడానికి పట్టే సమయం. చికెన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చికెన్ జీర్ణం కావడానికి మనకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కోడిగుడ్లు ఆహారంగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కావడానికి మనకు పట్టే సమయం 30 నిమిషాలు. నెక్స్ట్ జీడిపప్పును మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం అవడానికి పట్టే సమయం 2 నుండి 6 గంటల సమయం పడుతుంది. మరొక ఆహార పదార్థం బాదం పప్పు. ఈ బాదం పప్పును మనం తీసుకున్నప్పుడు ఇది జీర్ణం కావడానికి పట్టే సమయం 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. తర్వాత ఆహార పదార్థం కూరగాయల్లో క్యారెట్. ఈ క్యారెట్ను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కావడానికి పట్టే సమయం 50 నిమిషాల సమయం పడుతుంది. క్యారెట్ కంటి చూపుని పెంపొందించడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. పుచ్చకాయ వేసవికాలంలో ఎంతో శ్రేష్టమైన ఆహారం. ఈ పుచ్చకాయను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అది మనకు జీర్ణం కావడానికి పట్టే సమయం 20 నిమిషాలు. తర్వాతి పదార్థం మనం రోజు తీసుకునే మంచినీరు. ఈ మంచినీరు మనం తీసుకున్న తర్వాత అది మనకి జీర్ణం కావడానికి పట్టే సమయం ఎంతో ఊహించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. కేవలం 5 నిమిషాలు మాత్రమే మంచినీళ్ళు జీర్ణం కావడానికి మనకు సమయం తీసుకుంటుంది. తర్వాత ఆహార పదార్థం బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అది మనకు జీర్ణం కావడానికి పట్టే సమయం ఎంతో ఊహించగలరా? సుమారు 60 నిమిషాలు, అంటే 1 గంట. రోజు మనం తీసుకునే కాయల్లో యాపిల్ పండు చాలా ప్రముఖమైంది. ఈ యాపిల్ మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అది మనకి జీర్ణం అవడానికి పట్టే సమయం 40 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.